ఆవకాయ ఇలా పెడితే సంవత్సరం అంతా కమ్మగా తినొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్లో చెప్పా కదా, తోటకెళ్ళి అప్పటికప్పుడు తెచ్చిన కాయలు నీళ్ళలో నానబెట్టి కొంచెం సేపు అయ్యాక ఆరబెట్టి తొడిమలు తీసేసి ఇంకా ముక్కలు కొట్టడానికి కూర్చున్నాం అనమాట. మామిడికాయ కొట్టే కత్తిపేట ఇంటిల్లో బాది కష్టపడి ఆవకాయ పెడితే సంవత్సరం పాటు కమ్మగా తినొచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆవకాయ పెట్టడానికి కూర్చుంటారు చూడండి, అదొక ఆనందం అనుకోండి. ఈవిడే మా పెద్దమ్మ అనమాట. ఈవిడ పర్యవేక్షణలోనే ఈ ఆవకాయ పెట్టడం జరుగుతుంది. కర్మ క్రియ ఈవిడేనమాట. సో ముక్కల్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. దాని మీద పొరావి ఉంటాయి అనమాట. అవన్నీ తీసేసుకుని చక్కగా ఇలా ఎండబెట్టుకున్న తర్వాత మేము గానుగు నూనె వేరుశనగ నూనె వాడతాం అనమాట. సో ముక్కలు ఫస్ట్ నూనెలో వేసి ఆ తర్వాత ఉప్పు కారం ఆవు పిండి 3 కలిపిన పిండిలో ఈ ముక్కలు వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇలా జస్ట్ ఇలా అనేసి మనం జాడీలోకి తీసేసుకోవాలన్నమాట. ఎక్కువ కదపకూడదు. ఇలా చేయడం వల్ల ముక్క అసలు పాడవదు, గట్టిగా ఉంటుంది, బూజు పట్టకుండా ఉంటుంది అనమాట. మేము కొంచెం ముక్కలకి 2 తవ్వల కారము, 2 తవ్వల ఆవుపిండి అండ్ ఉప్పు కొంచెం తక్కువ తీసుకుంటాం, ఎందుకంటే ఉప్పగా అవ్వకుండా ఉండడానికి అనమాట. సో మేమైతే ఇలాగా చేస్తాం ఆవకాయ. నిజంగా చాలా బాగుంటుంది, బూజు పట్టకుండా రుచి అయితే చాలా బాగా వస్తుంది. బళ్ళారీ కారం తీసుకుంటాం మేమైతే. ఇగో ఇలా చూడండి, ఒక డబ్బాలో కిందన మీరు జాడీ తీసుకుంటే జాడీలో కిందన ఫస్ట్ ఈ కారపొడి అంతా కలిపింది వేసేసుకొని తర్వాత ముక్కలు నూనెలోండి ఇలా తీసుకువేసాం కదండి, అవి అలా వేసేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా చాలా బాగుంటుంది ఆవకాయ. ఇలా వేసేసి జాడీ నిండా వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా మిగులుతుంది కదండి నూనె, ఆ నూనె మొత్తం డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకుని 3 రోజుల తర్వాత కలిపితే ఉంటుందండి కమ్మగా. ఆ వాసనే అమోహం అనమాట. మంచి కారం, మంచి నూనె, మంచి ఆవు పిండి ఆవకాయకి మంచి రుచినిస్తాయి. మామిడికాయ కూడా చాలా ముఖ్యమండి. టెంక కట్టింది పీచు ఉన్నది అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా కొత్త ఆవకాయ కలిపిన వెంటనే ఇంటిల్ల పాది కూర్చుని ఇలా ముద్దలు తింటూ ఉంటే ఎంతో బాగుంటుందో తెలుసా. ఎన్ని సంవత్సరం అంతా అయినా కూడా ఆవకాయ రుచి ఎలా ఉన్నా కూడా మొదటి ముద్దలో ఉన్న ఆవకాయ రుచి అన్నము అసలు రాదు అనమాట. కమ్మగా భలే ఉంది మా ఆవకాయ అయితే. మరి మీరు ఆవకాయలు పెడుతున్నారా? ఎలా పెడతారు? ఇలాగే పెడతారా? ఇంకేదైనా పద్ధతి ఉందా?